అసలు పిఎఫ్ లేని కంపెనీస్ ఉంటాయా? బేసిక్ ఏంటి అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, సార్ పిఎఫ్ లేని కంపెనీస్ ఉంటాయా నిజంగా? అంటే పిఎఫ్ వల్లనే నాకు బీజేపీ ఫెయిల్ అవుతుంది, పిఎఫ్ లేని కంపెనీస్ ఉంటాయా అసలుకి అంటే? నాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నా కంపెనీకి పిఎఫ్ నాకు ప్రొవైడ్ చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్ ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్, నో నీడ్ టు వరీ ఈవెన్ దో ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ పిఎఫ్. బట్ 18 మెంబర్స్ కంటే తక్కువ ఉన్న కంపెనీస్ అన్నిట్లో కూడా పిఎఫ్ అనేది ఎలిజిబిలిటీ లేదు, ఇవ్వరు కూడా. ఇదైతే క్లారిటీ. అయితే ఒకటి ఏంటి అంటే, పిఎఫ్ లేని కంపెనీస్ ఉంటాయి, కానీ మనము ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు పిఎఫ్ లేదు అని చెప్తే కంపెనీస్ మన ప్రొఫైల్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. సో ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ బట్ పిఎఫ్ లేదు అనుకుంటే, మీకు జెన్యున్గా పే స్లిప్స్, జెన్యున్గా బ్యాంక్ స్టేట్మెంట్ లైవ్లో మీరు ఓపెన్ చేసి చూపించవచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలంటే మాకు డబ్బులు కట్టండి అని అడుగుతా ఉన్నారు. సో ఇదైతే మీ అందరికీ తెలుసో తెలీదో, నాకైతే తెలియదు. కొత్తగా ఎక్స్పీరియన్స్ పెట్టేయాలని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ పెడితే అయితే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఎవరో ఒక పాయింట్ చెప్తారు, అంటే ఎలా అంటే, ఈ విధంగా నేను చెప్తే ఇంకొకరు ఏమంటారంటే, సార్ ఇది కాదు కానీ అక్కడ నాకు నా ఫ్రెండ్ ఇట్లానే చేసుకున్నాడు, ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు, మంచిగా అతనికి జాబ్ వచ్చిందంటారు. ఒక సినియారే కాదు, మనం ఓవరాల్గా బ్రాడ్ వేలో మనం ఆలోచించాలి. ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వచ్చే పరిస్థితి అయితే లేదు. అండ్ ఆల్సో పిఎఫ్ లేని కంపెనీస్ ఉంటాయి. మనకు పిఎఫ్ లేదని చెప్తే మాత్రం కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తలేదు.